సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. నేను అండ్ వేదిక ఆస్ట్రాలజర్ సురేష్ గారు కొన్ని వీడియోస్ చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి వాటిల్లో చాలామంది ఆయన దగ్గరికి కన్సల్టేషన్ కోసం వస్తూ ఉంటారు. అయితే ఆయన చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం కానివ్వండి, లేదంటే వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం కానివ్వండి, ఈరోజు మనతో పాటు అవి ఫాలో అయ్యి అండ్ కొంతవరకు కూడా వేదిక ఆస్ట్రాలజీలో ఉండేటువంటి బెనిఫిట్ని ఆయన చూసినటువంటి పర్సన్ ఈరోజు మనతో పాటు ఒక్కొక్క ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. అయితే సురేష్ గారు అండ్ ఆ పర్సన్ కూడా ఉన్నారు. పర్సన్ నేమ్ సుచిత్. సో ఆయన జీవితంలో ఎలాంటి మంచి జరిగింది అనేది కూడా వారి మాటలో తెలుసుకుందాం. నమస్కారం సురేష్ గారు. నమస్కారం అండి. నమస్కారం సుచిత్ గారు. సార్, జనరల్గా అంటే ఏ సందర్భంలో మీరు కలిశారు, ఏ సందర్భంలో కన్సల్టేషన్ తీసుకున్నారు? మాకు అపాయింట్మెంట్ తీసుకున్నారండి ఫోన్ చేసి. చూడంగానే డేట్ ఆఫ్ బర్త్ చూస్తాం, ఏజ్ చూస్తాం, ఎంత ఏజ్. సో వీళ్ళ పుట్టిన ఏజ్కి 21-22 ఇయర్స్ ఉంది. ఈ ఏజ్లో జనరల్గా మ్యారేజ్ అయితే కాదు, అప్పుడే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయేసి మోస్ట్లీ కెరీర్ గురించి వచ్చి ఉంటారని మాకు బేసిక్ ఐడియా వచ్చేస్తుంది. ఆ తర్వాత జాతక చక్రం పరిశీలించాము, అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి కలిసి కూర్చున్నారు సుచిత్ గారు. వాళ్ళకి ఫస్ట్ ఇంటరాక్షన్ ఏంటంటే, మీరు అడిగాను ఎవరినైనా జ్యోతిష్కుని కలిసారా అంతమంది. ఎప్పుడో 3-4 ఇయర్స్ మా వాళ్ళు కలిశారని చెప్పారు. అది జనరల్గా ఫస్ట్ అడుగుతాను అనమాట, అంటే వాళ్ళకి అంత ఇంటరాక్షన్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగానంటే, మీ డీటెయిల్స్ తెలుసా, రాశి నక్షత్రం తెలుసా అంటే ఒక కన్ఫ్యూజన్ చెప్పారు. ఏమంటే కొంతమంది అనురాధ నక్షత్రం అంటున్నారు, కొంతమంది జ్యేష్ఠ నక్షత్రం అంటున్నారు. సో దాన్ని అక్కడి నుంచి వాళ్ళ కన్సల్టేషన్ స్టార్ట్ చేసాము మేము. సో ఇది చాలామందికి ఉంటుంది కన్ఫ్యూజన్. 2 నక్షత్రాలు చెప్తారు, సంధి నక్షత్రం, అందులోనూ జ్యేష్ఠ నక్షత్రం ఫస్ట్ పాదం వచ్చింది. అది డిఫరెంట్ లొకేషన్స్లో డిఫరెంట్ టైమింగ్స్ ఉంటుందన్నమాట. సో మనకేమంటే ఇండియన్ స్టాండర్డ్ టైం ఒకటే ఉంటుంది, ఎక్కడ పుట్టినా అదే టైం తీస్తారు. కానీ వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం చూసినప్పుడు సిటీకి విలేజ్కి డిఫరెంట్ టైమింగ్ మారుతుందన్నమాట. అందుకని వాళ్ళు ఏమంటారు, మేము పంచాంగం చూసుకున్నాం, పంచాంగం ప్రకారం మాకు అనురాధ వచ్చిందని చెప్తారు. కానీ నాకు సాఫ్ట్వేర్లో చూసినప్పుడు జ్యేష్ఠ అని వచ్చింది. ఇది జనరల్గా క్వైట్ ఫ్రీక్వెంట్గా వస్తుంది 4th పాదం వాళ్ళకి, లేదంటే ఫస్ట్ పాదంలో సంధి ఉన్నప్పుడు. కానీ మనం కరెక్ట్గా చూస్తే వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే. ఎందుకంటే పంచాంగం రాసిన వాళ్ళు ఏ లొకేషన్లో కూర్చొని రాసారో మనకు ఐడియా ఉండదు. వాళ్ళు పుట్టిన బర్త్ లొకేషన్ బట్టి తీసుకుంటే టెక్నికల్గా యాక్చువల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. వాళ్ళకి అంతా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను టెక్నికల్గా, అంతటితో జరిగింది. ఆ తర్వాత ఇంకా చాలా విషయాలు డిస్కస్ చేస్తాం. ఓకే, ఎలా సార్, అంటే మీరు సురేష్ గారిని కన్సల్టేషన్ తీసుకున్న తర్వాత ఏ విధంగా అనిపించింది? చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ ఇట్ వాస్ గ్రేట్ ఆపర్చునిటీ. ఆయన కలవడము, నేను యాక్చువల్లీ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నాను. కలిసిన తర్వాత యాక్చువల్లీ ఎన్ని గ్రహాలు ఉంటాయి, టోటల్ ఎన్ని డిగ్రీస్ ఉంటాయి, యాక్చువల్లీ వాట్ ఈస్ ఆస్ట్రాలజీ, అవన్నీ డీటెయిల్స్ నాకు తెలిసాయి. అసలు నా నక్షత్రం ఇంతవరకు నాకు తెలియదు. చాలామంది వేరే నక్షత్రాలు చెప్పారు. ఇక వచ్చిన తర్వాత యాక్చువల్ నా నక్షత్రం ఏంటిది, ఏ డిగ్రీ, సో ఎలా, అవన్నీ చెప్పారు. కెరియర్ ఎలా ఉండిపోతుంది, లైఫ్ ఎలా స్టార్ట్ అవుతుంది, సో గోల్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, సో చాలా మెంటల్ లాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, బాగా అనిపించిందా మీకు? చాలా బాగా అనిపించిందండి. యాక్చువల్లీ నాకు ఇంకా ఎక్సలెంట్ 5 స్టార్ రేటింగ్ ఇస్తాను. ఓకే, ఎలాంటి అంటే విన్న తర్వాత మీకు ఎలాంటి రిలాక్సేషన్, దాంతోపాటు బెనిఫిట్ ఏ విధంగా అయింది? యాక్చువల్లీ నా జాతకం చూస్తే 75% కన్నా బాగుందని అన్నారు. సో నాకు రిలాక్సేషన్ అక్కడ అయిపోయింది. సో మోర్ దెన్ 50% సంథింగ్ ఇస్ ఇన్ మై ఆస్ట్రాలజీ. మీ ప్రెడిక్షన్ కరెక్ట్గా వచ్చిందా? అంటే ఆయన చెప్పినట్లే మీ ప్రెడిక్షన్ ఉందా? అవును, వాట్ ఐ థాట్ దట్ ఈస్ యాజ్ ఇట్ ఈస్ ఉందా? యాజ్ ఇట్ ఈస్ ఉంది. మీకు ఏమైతే ఎక్స్ప్లెయిన్ చేశారో అదే ఉందా? అదే ఉందండి. ఓకే, సో బలంగా మీరు సురేష్ గారిని సజెస్ట్ చేస్తారా? ఎవరిదైనా అపాయింట్మెంట్ తీసుకుందాం అనుకుని చెప్పేసి కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు, అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే సురేష్ గారు అపాయింట్మెంట్ తీసుకుందాం అనుకునేటువంటి వాళ్ళకి ఫస్ట్ కలిసిన తర్వాత ఆలోచించండి. ఎప్పుడైనా ఏమైనా కన్సల్టేషన్ తీసుకోవాలంటే ప్లీజ్ కమ్ టు హిమ్, యూ కెన్ నో అబౌట్ దిస్ పర్సన్. ఓకే, ఎందుకు సురేష్ గారే అని అంటే ఏం చెప్తారు? బయట చాలామంది ఆస్ట్రాలజర్స్ ఉంటారు కదా. చాలామంది ఏంటంటే పంచాంగం చూసి ఒకటి చెప్తారు, ఆన్లైన్ చూసి ఒకటి చెప్తారు. సురేష్ గారి దగ్గర వస్తే మొత్తం యాజ్ ఇట్ ఈస్గా చెప్తారు. ఏంటిది మా గ్రహాలు ఏంటిది, యాక్చువల్లీ ఎన్ని డిగ్రీస్ ఉంటాయి, మా బర్త్ ప్లేస్ నుంచి తీసుకొని మా టైం ఎలా స్టార్ట్ అవుతుంది, అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బయటికి వెళ్తే మనకు అక్కడ పంచాంగంతో అక్కడ డీటెయిల్స్ మాత్రమే చెప్తారు. సో అంత క్లియర్గా యాజ్ ఇట్ ఈస్గా తెలియదు. ఓకే, సో మీకు ఓవరాల్గా చూస్తే మాత్రం బాగా అనిపించింది? చాలా బాగా అనిపించింది. రెఫరెన్స్ ఇస్తారా? అపాయింట్మెంట్ తీసుకుని ఇస్తానండి, నా ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో అందరికి ఇస్తాను. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సుచిత్ గారు, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరీర్. సో చాలామందికి ఏ విధంగా వెళ్ళాలి అనుకున్నటువంటి మార్గనిర్దేశం అనేది, ఎలా వెళ్ళాలి ఏంటి వేదిక ఆస్ట్రాలజీ త్రూ అని చెప్పేసి ఐడియా ఉండదు.
సో మీలాంటి వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ మాత్రం చాలామందికి ఉపయోగపడుతుంది. ఒక మంచి లైఫ్ స్టైల్ స్టాండర్డ్ చేసుకోవాలనుకున్నటువంటి వాళ్ళకి మాత్రం ద బెస్ట్ వీడియో అవుతుంది. జనరల్గా ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కెరియర్లో చాలా అన్సర్టనిటీ ఉంటుందండి. ఇది చాలా క్రూషియల్ టైం. వాళ్ళకి 20 ఇయర్స్లో గ్రాడ్యుయేషన్ అయిపోతుంది. గ్రాడ్యుయేషన్ మనం రొటీన్ ప్యాటర్న్లో చదివేస్తాం, ఇంజనీరింగ్, మెడిసిన్, లేదంటే మనకున్న ఆప్షన్లు చూసుకొని వస్తాం. కానీ వాళ్ళకి ఇంటర్నల్గా ఒక ఫీలింగ్ ఉంటుంది, నేను యాక్టర్ని కావాలి, లేదంటే నాకు ఒక కోషెంట్ ఉంటుంది అనేది. సో వీళ్ళకి ఒక డైలమా ఉంటుంది, నేను చదువుకు రెలవెంట్ జాబా లేదంటే డిఫరెంట్ జాబా. చాలా చోట్ల 80% చదివింది ఒకటి, చేసే జాబ్ ఒకటి మిస్ మ్యాచ్ అవుతుంది అనమాట. ఈ ఆస్ట్రాలజీ ఈ ఏజ్లో వాళ్ళకి ఎలాంటి కెరియర్ మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది, వాళ్ళకి ఇన్బోర్న్ యాక్చువల్గా ఆస్ట్రాలజీ ప్లానెట్స్ ప్రకారం ఏది వాళ్ళకి స్ట్రెంత్గా ఉంది, ఏది చేస్తే వాళ్ళకి బాగుంటుంది మనం కరెక్ట్గా గైడెన్స్ కింద ఇవ్వగలిగితే బిగినింగ్ ఆన్వర్డ్స్ అందులో ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. గ్రోత్ కూడా చాలా న్యాచురల్గా బాగుంటుంది. సో ఇలాంటి కెరియర్ గురించి ది బెస్ట్ మనకు ఆస్ట్రాలజీ ద్వారా చాలా గైడెన్స్ చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి సైన్స్ మనకు మహర్షులు ఇచ్చినందుకు దాన్ని చక్కగా అందరూ ఉపయోగించుకొని జీవితాన్ని హ్యాపీగా, తర్వాత అందంగా, బ్లిస్ఫుల్గా వాళ్ళ లైఫ్ ఉండాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం అండి. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. థ్యాంక్ యూ అండి నాగరాజ్ గారు. ఐ విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మీరు కనుక సురేష్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు, వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది అయింది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.